పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు స్తుతి స్తోత్రములు నాయనా. పగలంతయు కరుణించి కాపాడి ప్రభు గడిచిన దినాలన్నీ ప్రభునైనా ఈ వారమంతా మా పనిముట్టులలో మేము చేస్తున్న ప్రతి మార్గంలో ప్రభునైనా నీ కృప ద్వారా మాకు తోడుగా ఉండి నడిపించి ఒక్కొక్కరితో ప్రభునైనా ఎలాంటి సమస్య లేకుండా ఒక్కొక్కరికి తోడుగా ఉండి అందరికి ప్రభునైనా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరలా ఈ రాత్రి జామున ప్రార్థించుటకు నీ కృప చూపినందుకై నీకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయమందు ప్రభునైనా నీ బిడ్డలు ఎందరైతే ఈ ఆన్లైన్ ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థనలు ఏకభవిస్తున్నారో, ప్రార్థనలో ప్రభునైనా విని విశ్వసించి ప్రభునైనా ప్రతి ఒక్కరూ వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ సంఘ యొక్క సహవాసంలో కానీ ప్రభునైనా అనేక ప్రార్థన విషయంలో ఎట్టి సమయంలో అయినా ఎలాంటి సమయంలో అయినా ప్రార్థనిచ్చే ప్రభునైనా నేను వేడుకుండే కృప నీ బిడ్డలకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆన్లైన్ ప్రార్థన ప్రభునైనా ప్రతి బిడ్డకు విని ప్రభునైనా ప్రతి ఒక్కరు బలపడుటకు సహాయం చేయండి. ప్రభు ఆన్లైన్ ప్రార్థన ద్వారా అనేకులు ప్రభునైనా విని అయ్యా నీ వైపు ప్రభు మీరే నిజమైన దేవుడవు, నిజమైన సృష్టికర్తవు అని తెలుసుకునేలాగా సహాయం చేయండి. ప్రభునైనా ఎందరైతే ప్రభునైనా ప్రార్థన చేయలేకపోతున్నారో ప్రతి బిడ్డని బట్టి ప్రభు అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి ద్వారా ప్రార్థన చేసే యోగ్యత ధన్యత ఆ బిడ్డల పట్ల నీ కార్యం జరిగించండి. ప్రార్థన చేస్తున్న బిడ్డలను బట్టి కూడా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు బహుగా ప్రార్థన పరులుగా చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి కుటుంబంలో ప్రార్థించేవారిగా, ప్రతి కుటుంబంలో ప్రభునైనా ప్రార్థన ద్వారా ఒక్కొక్కరిని బలపడుటకు, ఒక్కొక్కరు ప్రార్థించి అయ్యా నేను వేడుకున్నటకు, నీతో మాట్లాడుటకు, ప్రార్థనలో ప్రభునైనా బహుగా ప్రభునైనా నీతో గడుపుటకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిగిన దేవ, త్రియేక దేవ, ఆది సంబుతుడ, సత్య స్వరూపి అయి ఉన్న మా యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గడిచిన ఈ వారమంతయు ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి నాయన, మీరు ఏ విధంగా అయితే ప్రభునైనా కరుణించి కాపాడారో ప్రభునైనా అదేవిధంగా రేపు జరగబోతున్న ఆరాధన నిమిత్తంలో నీ యొక్క పరిశుద్ధమైన దినంలో, నీ యొక్క పునరుత్థాన దినంలో నీ బిడ్డలందరూ కూడి ప్రభునైన అయ్యా నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు ప్రభువా, నిన్ను ప్రభునైనా అర్చించుటకు, విరిగి నలిగిన మనసు బలియాగములు అర్పణలు అర్పించుటకు ప్రభువా ఎందరో ప్రభునైనా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఉద్దేశంతో నిన్ను నీ సన్నిధానికి వస్తుంటారు. ప్రభువనైనా నీ సేవకుని ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరితో ప్రభునైనా మీరు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి హృదయాలని కట్టి ప్రభునైనా ఏ అవసరంతో అయితే నీ సన్నిధికి వస్తున్నారో వారి అవసరాలన్నీ ప్రభునైనా తీర్చగలిగిన దేవుడు మీరే గనుక జ్ఞానము, గుప్తములు, సర్వ సంపాదనలు, నిధులు, ధనములు ఇవన్నీ కలగజేసిన వాడు, అవన్నీ నీ వద్దనే ఉన్నాయని కొలసి పత్రిక 1-2 వచనంలో 2-3 వచనంలో మీరు చెప్పగలుగుతున్నారు. ఇలాంటి గుప్తములు కలిగిన మీరే సజీవుడవై సజీవం కలిగిన దేవుడవు అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని నీ బిడ్డలు మాత్రమే ప్రభు సజీవులుగా నిన్ను స్తుతించగలుగుతారు గనుక ప్రభు నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు ప్రభువా రేపు జరగబోతున్న ఆరాధన నిమిత్తంలో ప్రతి సంఘంలో నీ ఆత్మ కార్యం జరిగించండి, నీ కృప కార్యం జరిగించండి. నీ యొక్క ప్రభునైనా ఈ యొక్క సమయానంతా మీరే అక్కడ మాట్లాడుచుండేది ఏ మానవుని ఆత్మ కాకుండా కేవలం నీ పరిశుద్ధాత్మ మాట్లాడేలాగా సహాయం చేయండి. మీరే మాట్లాడేటట్టుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరి హృదయాలు ప్రభునైనా తెరిచి ప్రతి ఒక్క హృదయంలో నీ వాక్యాన్ని నిలపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే ఈ రాత్రి సమయంలో ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన వింటున్నారు, ప్రభువా నిన్ను అర్థిస్తున్నారో ప్రతి బిడ్డ పట్ల వారు నిద్రిస్తుండగా ఎలాంటి దుష్ట ఆలోచనలకు చోటు ఇవ్వకుండా, దుష్ట మార్గంలో పడిపోకుండా, దుష్టుడి యొక్క ప్రభునైనా క్రియలు చేయకుండా ఈ రాత్రి జాములో ప్రభునైనా నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రభు నిద్రించే కృపని మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అన్నట్లుగానే నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రభువా నిద్రించే అలాంటి కృప మాకు దయచేయండి. ప్రభువా నీ ప్రియులు నిద్రిస్తుండగా ఎలాంటి అపాయం లేకుండా వారి గృహము చుట్టూ ప్రభువా నాయన నీ కంచె
దయచేయండి. నీ రక్షణ కంచె ప్రభునైనా, నీ కృప కంచెనైనా వారి యొక్క గృహం చుట్టూ ప్రభునైనా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ కాపుదల మాకు కావాలి తండ్రి. మా పాదములకు ఎటువంటి రాయి దెబ్బ తగలకుండా మీ దేవదూతలని ప్రభునైనా మీరు మాకు కావులిగా ఉంచినందుకై నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరము కూడా జ్ఞానపూర్వకముగా ప్రభునైనా ఉండుటకు జీవించుటకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.